मेरा भाई बोल रहा पीछे से, रेवंत रेड्डी फुटबॉल खेलने में बिजी है कहते। बेटा तू फुटबॉल खेलते ही रहो, 2 साल के बाद पूरे तेलंगाना के अवाम आपको फुटबॉल खेलेंगे, हम सब मिलके आपको फुटबॉल खेलेंगे बेटा, छोड़ते नहीं। तुम्हारे क्यों जीता है फुटबॉल खेलने के लिए? वो परसों यहां आके खेल के गया सदाशिवपेट में, वॉक्सन यूनिवर्सिटी में आके फुटबॉल खेल के जा रहा। वो खुद फुटबॉल खेलने के लिए सरकार की पैसा 5 करोड़ से खुद की स्टेडियम बना लिया। किसका पैसा बोल के आप स्टेडियम बनाते? बच्चों को खाना खिलाओ बोले तो पैसे नहीं है बोलता, दवाखाना में दवा दो बोले तो पैसे नहीं है बोलता, अरे रोड खराब हो गए रोड डालो बोलते तो पैसा नहीं है बोलता। 100 करोड़ से फुटबॉल खेल रहा, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు, 100 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడతాడు। నీ అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు ఫుట్బాల్ ఆడడం ఎవరికి కావాలి? అరే మా పిల్లలకింత కడుపు నిండా అన్నం పెట్టు, మా ఊరు రోడ్డు వర్షాలకు ఖరాబ్ అయింది, ఆ రోడ్డు మంచిగా చేయి, మా జహీరాబాద్ లో హజ్ హౌస్ కంప్లీట్ చేయి, మా జహీరాబాద్ లో షాదీఖానా పూర్తి చేయి, మా జహీరాబాద్ కి ఇచ్చిన 50 కోట్లు మా పనులు పూర్తి చేయి। ఈ పనులు చేస్తలేదు। రేపు జహీరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, మీరందరూ తయారు కావాలి ఇప్పటి నుంచి। जहीराबाद में मैं भी आके यहीं बैठता हूं, मैं आपके साथ काम करता हूं, जो वादा मैं आपके लिए करा తప్పకుండా నేను ఇక్కడ ఉండి మా జహీరాబాద్ కౌన్సిలర్ల గెలుపు కోసం దగ్గరుండి నేను పనిచేస్తా। మీరందరూ కూడా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని కూడా మా తమ్ముళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా। మరి ఇకపోతే మా సర్పంచులు మిమ్మల్ని ఆశ చూపుతుంటారు, బెదిరిస్తుంటారు, భయపడకండి, నేనున్నా మీకు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు। మీకు ఏ పని పడ్డా మేము తయారు ఉంటాం। మీకు 2 సార్ల తర్వాత మీకు ఎన్ని పైసలు కావాలనో మన గవర్నమెంట్ వచ్చినాక స్పెషల్ ఫండ్ బీఆర్ఎస్ సర్పంచ్ల గ్రామాలకు ఇప్పిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉంటాం। మంచిగా కలిసి పనిచేద్దాం, ఒక కుటుంబంలాగా పనిచేద్దాం। మరి మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మీరు మంచి పేరు తెచ్చుకోండి, మన పార్టీకి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ। ముందుగా ఒక్క విషయం, క్రిస్మస్ పండగ ముఖ్యంగా మా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్।